చూడండి మనకు మణికరణ్కి వెళ్ళే రూట్ ఇది ఎంత. ఒక సైడ్ అంతా లోయలు, ఇంకో సైడ్ అంతా కొండ, పక్కనే రోడ్. రెండింటికి మధ్యలో రోడ్ ఉంటుంది, చాలా చిన్న రోడ్ అనమాట. చాలా చిన్న రోడ్. అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోవాలా, లేకుంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనకు ట్రాఫిక్లో టైం అంతా వేస్ట్ అవుతుంది. మనం అప్పుడు ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేము, మనం చూడాల్సిన ప్లేసెస్ ఆ రోజుకి. చూడండి ఇది పార్వతీ రివర్, మనకు మణికరణ్కి వెళ్ళే రూట్లో వస్తుంది. ఎంత ఫ్లో ఉంటుంది చూడండి. మనకి రోడ్ చూడండి అంతా ఇట్లాగే ఉంటుంది అన్నమాట. అంతా ఆఫ్ రోడ్ లాగే ఉంటుంది మనకు రోడ్ అంతా. ఒక సైడ్ కొండ, ఒక సైడ్ మనకు ఇదంతా పార్వతీ రివరు. మొత్తము కొండ, ఈ పక్క కొండ ఉంటుంది, కొండ పక్కన రివర్ పోతూ ఉంటుంది. మనకు రోడ్ ఇది ఆఫ్ రోడ్, మొత్తము ఆఫ్ రోడ్ ఇది. చూడండి 2 వెహికల్స్ ఉంటుంది స్పేస్. ట్రాఫిక్ కూడా ఉంటుంది మనకు ఫుల్గా. చూడండి రివర్ పార్వతీ రివర్ ఇది. చూడండి పైనంతా కొండల మధ్యలో రివర్ వస్తుంటుంది మనకు. మనం ఈ పక్కకు మళ్ళీ కొండ ఉంటుంది, మనకు మధ్యలో రోడ్ ఉంటుంది. మణికరణ్కి వెళ్ళేది రోడ్. మణికరణ్లో మనకు గురుద్వార ఉంటుంది, అక్కడ హాట్ స్ప్రింగ్స్ వస్తాయి. ఎంత నేరోగా ఉంటుంది మనకు. అక్కడ ఆఫ్ రోడ్ లాగా ఉంటుంది, ఇక్కడ నేరో రోడ్ ఉంటుంది. రోడ్ ఉంటుంది కానీ నేరోగా ఉంటుంది మనకు. చూడండి ఎట్లుందో వ్యూ చూడండి. మొత్తం హిల్ ఏరియాలో ఇది, హిల్స్ మధ్యలో పోతూ ఉంటాం అనమాట. ఈ పక్క కొండ, ఈ పక్క కొండ కాడ రోడ్డు, మధ్యలో వాటరు అంటులు ఇలాగ ఉంటుంది మొత్తము. చూడండి మొత్తం ఇట్లా లైన్ కర్వ్స్ వస్తాయి. వాటర్ చూడండి కింద వాటర్. అక్కడక్కడ రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలా. అక్కడ రాళ్ళు పడుతుంటాయి, చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలా మనము. ఇట్లా భయాన్ కవర్స్ వస్తాయి. ఎట్లుందో అసలు మనం కొండపైకి ఎక్కుతున్నాం. రోడ్ చూడండి ఎంత ఉందో. ఈ పక్క వాటర్ చూడండి, ఫుల్ ఆఫ్ వాటర్. కసోల్కి వెళ్తున్నాం. కసోల్ నుండి మణికరణ్ చూడండి. మొత్తం ఇదంతా వర్షాకాలంలో ఇట్లా వర్షం పడి రోడ్డు కొట్టుకుపోవడం ఇవన్నీ జరుగుతాయి మనకు. చూడండి రోడ్ అంతా మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుంది మనకు. మొత్తం కొండలో మొత్తం రోడ్ అంతా చూడండి ఎట్లుందో. చాలా నేరో రోడ్. వెహికల్స్ అన్నీ వస్తుంటాయి మనకు. చాలా జాగ్రత్తగా పోవాలా. చాలా నేరో రోడ్. ఒక వెహికల్కి ఇంకో వెహికల్కి. ఇట్లా సైడ్ అంతా వాటరు, మొత్తము చెట్లు, ఆ పక్క కొండ, మధ్యలో రివర్, ఈ పక్క రోడ్, ట్రీస్ చూడండి ఎంత పెద్ద ట్రీస్ అయితే. వాటర్ చూడండి ఎట్లా పోతున్నాయి అసలు. ఫ్లో ఎంతో ఫ్లో ఉంది చూడండి. కంటిన్యూస్ ఫ్లో ఉంటాయి. ఎండాకాలంలో చలికాలంలో వెలికి అక్కడ అంతా ఐస్ కడుతుంది. వర్షాకాలంలో మొత్తం బురద మట్టిలాగా మనకు వాటర్ వచ్చేస్తాయి కదా. ఇక్కడ నుండి కసోల్కి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. 5 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుండి కసోల్కి. ఇక్కడ కాసోల్ ఇది కాసోల్ దగ్గర మన క్యాంప్ ఫైర్స్ అన్నీ ఉంటాయి. క్యాంప్ ఫైర్స్ అన్నీ వేసుకుంటారు ఈవినింగ్.
అంతా రివర్ సైడ్ వ్యూ, పార్వతి రివర్ సైడ్ వ్యూ ఇవి చూడండి. క్యాంపింగ్ అంతే ఉంటుంది, నైట్ స్టే చేస్తారు. గ్రూప్గా వచ్చినప్పుడు బాగుంటుంది, చాలా బాగుంటుంది స్టే చేయడానికి. ఇట్లా చెట్లు మధ్యలో ఇట్లా క్యాంప్ ఫైర్, ఆ పక్క రివర్, ఈ పక్క రోడ్, కొండలు మొత్తము. చూడండి ఎంత క్యాంపింగ్స్ ఉన్నాయి చూడండి. క్యాంపింగ్స్ రివర్ సైడ్ వ్యూలో క్యాంప్ ఫైర్స్ అన్నీ వేసుకొని క్యాంపింగ్ చేస్తారు. ఇది చూడండి మొత్తం ఒక సైడ్ అంతా వెహికల్స్ పార్క్ చేస్తారు, పైన అందరూ నడుచుకొని కిందకి క్యాంప్ ఫైర్ దానికి వెళ్ళిపోతారు. క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, అవి క్యాంపింగ్ టెంట్స్ అన్నీ రివర్ సైడ్ ఉంటాయి. అన్ని టెంట్లు ఇట్లా రివర్ సైడ్ ఉంటాయి మనకు. టెంట్లు ఉంటాయి, క్యాంప్ ఫైరింగ్ టెంట్లు చూడండి అన్ని ఎట్లా ఉన్నాయో. కాసోల్లో ఇదంతా స్టేయింగ్కి బాగుంటుంది. రోడ్ చూడండి. కసోల్ మార్కెట్ ఇదంతా కసోల్ దగ్గర స్టేయింగ్స్ ఇవన్నీ రూమ్స్, కాటేజెస్, తర్వాత రివర్ సైడ్ అన్నీ ఉంటాయి మనకు. రివర్ సైడ్ చూడండి క్యాంప్స్ మొత్తము. కసోలు గుండు నుండి కసోలు నుండి మణికరణ్ పోయే రూట్ చూడండి. కొండ చూడండి ఎట్లుందో. మనం కొండ కింద ఇట్లా పోతున్నాము. మణికరణ్కి వెళ్ళే రూటు ఒక సైడ్ కొండ, మధ్యలో రివరు, ఈ పక్క మళ్ళా కొండ, పక్కన రోడ్ మనకు. రోడ్ చూడండి ఎట్లుందో. చూడండి ఎంత నేరో రోడ్డు. దీంట్లో మళ్ళీ 2 వెహికల్స్ అప్ డౌన్ మళ్ళీ ఇట్లే రావాలి మనం. రివర్ అంతా మణికరణ్. ఇది మణికరణ్. ఎక్కువ మణికరణ్లో గురుద్వారా ఉంటుంది, ఎక్కువ 6 వస్తూ ఉంటారు అనమాట. ఎక్కువ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం బెటర్ మనకు, ఎందుకంటే మన చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇది శివుడు టెంపుల్ కదా, నంది అండి. ఇక్కడ నంది ఉన్నారు, శివుడు పార్వతి, అక్కడ పార్వతి ఉన్నారు, ఇక్కడ శివుడు ఉన్నారండి. చిన్న టెంపులే అండి ఇది. మణికరణ్కి వచ్చామండి, గురుద్వారా టెంపుల్కి. ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మణికరణ్ బ్రిడ్జ్. ఇది గురుద్వారా టెంపుల్ వచ్చాము. ఇది మెడిటేషన్ పాయింట్, బ్లాక్లో ఉంది ప్రజెంట్ అయితే. మెడిటేషన్ పాయింట్ ఇది గురుద్వారా అండి. మొత్తం చూడండి ఇదంతా. అది కింది కను. ఇది బ్రిడ్జ్ అండి, బ్రిడ్జ్ ఉంటుంది గురుద్వారా టెంపుల్ దగ్గరకు వస్తే. ఇదంతా ఫుల్ ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్ ఉంది, చూపిస్తాను బ్రిడ్జ్ మీద. ఇది గురుద్వారా టెంపుల్. అవంతా రూమ్స్ అండి, రూమ్స్ ఉండేదానికి. ఫుల్గా ఎట్లా వస్తుందో. ఇది రివర్ బ్రిడ్జ్.
వాటర్ ఫ్లో చూడండి. వాటర్ ఫ్లో చూడండి ఎలా వస్తుందో. ఫుల్ ఆఫ్ సౌండ్, ఎట్లా సౌండ్ వస్తుంది అక్కడ చూడండి. పొగలు అక్కడ పొగలు వస్తున్నాయి కదండి, చిన్న చిన్నగా దారిలాగా ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి అక్కడ. అవంతా హాట్ వాటర్ వస్తున్నాయండి లోపల నుండి, గురుద్వారాలో నుంచి లోపల. అక్కడ నుంచి ఆ టెంపుల్ ఏమో అక్కడ నుంచి హాట్ వాటర్ వస్తాయి. పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి, ఫుల్ కాలిపోతూ ఉంటాయి వాటర్ అనేది. ఇంకా ఫుల్ ఫ్లోటింగ్ వాటర్, ఎంత ఫోర్స్గా వస్తున్నాయి చూడండి వాటర్ అయితే, చాలా ఫోర్స్గా వస్తున్నాయి. ఇది కూడా వాటర్. అదిగోండి అక్కడ అందరూ హాట్ వాటర్ స్ప్రింగ్స్ అండి, అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు. బాయ్స్ది ఇది, గర్ల్స్ది సపరేట్ ఉంటుంది, బాయ్స్ది సపరేట్ ఉంటుంది. చూడండి అది హాట్ వాటర్ పాండ్, దాంట్లో ఫుల్ కాలిపోతూ ఉంటాయి నీళ్ళు. ఈ గురుద్వారా టెంపుల్కి అదే స్పెషాలిటీ. ఇక్కడ ఫుల్ వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. న్యాచురల్గానే హాట్ వాటర్ వస్తూ ఉంటాయి ఆ పాండ్లో. ఇది స్టేయింగ్ రూమ్స్ అనుకుంటా, ఇక్కడంతా స్టేయింగ్ రూమ్స్, ఇక్కడ అందరూ స్టే చేస్తున్నారు. పొగలు వస్తున్నాయి ఫుల్గా. ఇట్లనే అండి దారి. ఇది కిందికి హాట్ వాటర్ ఇక్కడే, గర్ల్స్కి అయినా ఇక్కడే ఉందంట, బాయ్స్కి ఇక్కడే ఉంది. సో ఇది దారి, స్టెప్స్ దిగేసి కిందికి వెళ్ళాలి. హాట్ వాటర్ది పొగలు వస్తున్నాయి. హాట్ వాటర్ ఇక్కడ ఫుల్గా అందరు స్నానాలు. గురుద్వారా సాహిబ్ లంగర్ హౌస్ అంటే ఇది కిచెన్ అండి. ఇది ఇక్కడ అక్కడ కనిపిస్తుంది, అది కిచెన్. అండ్ ఇది లోపలికి, టెంపుల్ లోపలికి వెళ్ళే దారి, దర్శనం చేసుకునే దానికి. ఇట్లా వచ్చేసి ఈ దారి వచ్చేసి మనం లోపలికి ఇక్కడ షూ ఇది పెట్టుకోవచ్చు. అక్కడ స్ట్రైట్గా వెళ్తే కనుక ఈ దారి వచ్చేసి రాముల వారి గుడికి, శివుడు ఉంటారండి దగ్గర పైన. టెంపుల్లో ఫుడ్ పెడతారండి ఫ్రీగా, ఎంతమంది ఎప్పుడు వచ్చినా కూడా ఫుడ్ పెడతారు. మేము కూడా కూర్చున్నాం తినేదానికి, నేను మా ఆయన మా పాప అందరం కూర్చున్నాం. ఇక్కడ కూర్చొని ఇట్లా ప్లేట్స్ ఒకటి మనమే తెచ్చుకోవాలి, కూర్చోవాలి, గ్లాస్ అండ్ ప్లేట్స్ తెచ్చుకొని ఇక్కడే అంతా ఫుడ్ పెడుతూ ఉంటారు. సాపలేసేసి ఉంటారు. మనం తినేసి రోటీ పప్పు పెట్టారు, టీ కూడా ఇస్తారండి. అండ్ ఇక్కడ మనకి కూర్చొని ప్లేట్స్ మనమే తెచ్చుకోవాలి, మళ్ళీ తిన్నాక ప్లేట్ గ్లాస్ అక్కడే పెట్టేయాలి. ఇదిగోండి పప్పు రోటీ పెడతారండి ఇక్కడ. ఇది ఫుడ్ తినే ఏరియా. ఇదంతా ఫుడ్ ఎలా కూర్చొని మేము తిన్నాం కదా ఇందాక, ఇదంతా ఫుడ్ తినే ఏరియా. ఇది టెంపుల్ అంటే ఇక్కడ హాట్ వాటర్ కనిపిస్తుంది కదా, హాట్ వాటర్ బాగుంటుంది. బాయ్స్ది, గర్ల్స్ది లోపల ఉంటుంది. అదంతా రూమ్స్ ఉండేదానికి. ఇదంతా బ్రిడ్జ్. ఇది టెంపుల్ అండి. టెంపుల్ 26లోనే ఇది ఉంటుంది. కింద వాటర్ ఫ్లో చూడండి ఎలా వస్తుందో, బ్రిడ్జ్ వాటర్. ఇది శివుడు పార్వతి టెంపుల్ అండి గురుద్వారాలోనే. లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇది దారండి శివుడు పార్వతి టెంపుల్. స్టెప్స్ ఉన్నాయి. శివుడి కింద హాట్ స్ప్రింగ్స్ వస్తూ ఉంటాయి, కింద నుంచే హాట్ వాటర్ వస్తూ ఉంటాయి. శివుడు బొమ్మ అది. ఇది టెంపుల్. శివుడు ఉన్నారు చూడండి, ఇంకా జనాలు ఉన్నారు. ఇది శివుడు, వినాయకుడు, ఆంజనేయ స్వామి పైన టెంపుల్.
ఇవి బియ్యం బ్యాగులు అండి, డబ్బులు ఇచ్చి బియ్యం బ్యాగులు తీసుకుంటున్నారు. ఇలా తీసుకొని దాంట్లోకి మనీ ఇచ్చి బియ్యం బ్యాగులు ఏమున్నాయి దీంట్లో బియ్యం ఉంటుంది, చావలు ఉంటుంది, అంటే బ్యాళ్ళు అన్నం అన్నీ ఉంటుంది అన్నీ ఉంటాయి. ఇలాగే శివుడి దగ్గర ఇలా ఉంటుందండి హాట్ బ్యాగ్స్. ఇంత టెంపుల్, ఇది టెంపుల్ అండి, ఇది హాట్. ఇక్కడికి వచ్చి అందరూ ఇలాగా కాయిన్స్ వేస్తున్నారు. హాట్ బ్యాగ్స్ ఇద్దాం పెట్టుంది కదా, అలా అందరు చూడండి. ఇంకొకరు కూడా పెడుతున్నారు. అందరూ హాట్ బ్యాగ్స్ పెడతారు. కాలుతున్నాయి ఫుల్ వాటర్. సైడ్లో పెడితేనే ఫుల్గా అయితే అవుతుంది. ఇక్కడ కిందనే కింద నేర్చుకుంటే కాలిపోతుంది. ఇదే అన్న ఇక్కడ నిలబడి ఒకసారి. ఇక్కడంతా బియ్యం ఉడికిస్తున్నారండి. హాట్ బ్యాగ్స్ ఇట్లా అందరూ బ్యాగ్లో ఇక్కడ అన్నము రైస్ చేస్తారు, అన్నము బియ్యము బ్యాగ్లో రెండు వేసిస్తారండి. ఇట్లా బ్యాగ్లో ఇస్తారు, ఇట్లా పెడతారు, ఇట్లా ఉడికించుకుంటున్నారు. రియల్ హాట్ వాటర్ స్ప్రింగ్స్, ఇక్కడ హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తాయి కదా, రియల్గా వాటర్ దాంట్లో ఉడికిస్తారండి. ఇది ఒకటి. నంది ఉన్నారు ఇక్కడ, శివుడు టెంపుల్. ఇది కూడా హాట్ వాటర్ పాండ్ అండి, ఇది కూడా. అది ప్రసాదం అండి. నంది అండ్ పార్వతీ టెంపుల్. ఇది పార్వతీ టెంపుల్ అండి, శివుడు ఉన్నారు ఇక్కడ. వాటర్ ఇక్కడ తీసుకో, బకెట్లో వాటర్ తీసుకో. శివ పార్వతి అదే ఇట్లా వాటర్ అనేది పోస్తున్నారండి. ఇట్లా పోసేసి దేవుని పెట్టుకుంటున్నారు. న్యాచురల్ హాట్ వాటర్ స్ప్రింగ్. హాట్ వాటర్ ఉందండి, బట్ ఇక్కడ ఏం కనిపించడం లేదు, అంతా పొగ పొగ వచ్చేస్తుంది. ఇక్కడ శివుడి కింద హాట్ స్ప్రింగ్స్ పాండ్ ఉంది, ఇక్కడ కూడా ఉందండి. రెండు ఉన్నాయి, శివుడి కింద కూడా ఉన్నది. ఇది ఇజ్రాయెల్ మార్కెట్ అండి. ఇజ్రాయెల్లో బట్టలు అవన్నీ ఇలా దొరుకుతాయి, అలా దొరుకుతాయి ఇక్కడ. ఇది కసోల్ అంతా స్మాల్ ఇజ్రాయెల్ అని చెప్పి అంటారు. ఇలా బట్టలు ఫారినర్స్ వేసుకుంటారు, ఇవి ఎక్కువ. మన సైడ్ అంతా అసలు వేయరు. జూట్ బ్యాగ్స్ చూడండి, ఇట్లా జూట్ బ్యాగ్లు ఇవన్నీ ఉంటాయి. ప్యాంట్స్, బ్యాగ్స్, కీ చైన్స్ ఉన్నాయి. ఫారినర్స్ అంతా వేసుకుంటారు, మనం ఎక్కువ యూజ్ చేయము. అలాంటివి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. మొత్తం షాప్స్ అన్నీ ఇవేనండి. ఇంకా అన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు. మేము మార్నింగ్ వచ్చాము కదా, సో షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. టైం వచ్చేసి 9:30 కూడా, ఇంకా షాప్స్ ఇక్కడ ఓపెన్ అవ్వలేదండి. చూడండి ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చైన్లు, కీ చైన్లు ఇవన్నీ మనం వేసుకోమండి. మెల్లో చాలామంది వేసుకొని తిరుగుతున్నారు ఇక్కడైతే. ఇవన్నీ ఎక్కువ ఫారినర్స్ వేసుకుంటారు, ఫారినర్స్ ఇక్కడ ఎక్కువ తిరుగుతున్నారు. విజిటర్స్ కూడా ఎక్కువ ఫారినర్సే ఉన్నారు ఇక్కడ. అన్ని ఆ ఐటమ్సే ఉన్నాయి ఇక్కడ ఎక్కువ. అందరూ వస్తుంటారు, కానీ ఇక్కడ యూజ్ చేసే థింగ్స్ అన్ని ఎక్కువ ఫారినర్స్ యూజ్ చేసే థింగ్స్ ఉన్నాయి.
మణికర్ణ పోయే దారిలో కాసోల్ వస్తుందండి. కాసోల్ దాటుకొని మణికర్ణ పోతాము. ఈ కాసోల్లో ఇలాంటివన్నీ ఉంటాయి షాప్స్. కాసోల్లో మినీ ఇజ్రాయెల్ అంటారు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయండి. బ్యాగ్స్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్, చిన్నపిల్లలకి కానీ పెద్దలకి ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ లాగా ఇట్లా ఉన్నాయి. ఇంకా షాప్స్ ఓపెన్ చేయలేదు, షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదండి, అన్నీ అట్లా